ఈరోజు మనం సోయా పాలక్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిల్ మేకర్ ఒక గిన్నెలోకి తీసుకుని వేడి నీళ్ళు పోసుకొని పావుగంట నాననిద్దాం. పావుగంట తర్వాత అవి బాగా మెత్తగా నాని పెద్దగా ఉబ్బుతాయి. బాగా చల్లారిన తర్వాత నీళ్ళన్నీ వంచేసుకొని గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని నీళ్లు పోసుకొని పసుపు వేసుకుని ఒక మరుగు వచ్చిన తర్వాత బాగా కడుక్కుని తరుక్కున్న పాలకూరని వేసుకొని 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఆకు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ ఉడికిన ఆకుకూరల నీళ్ళని కూడా వంచేసుకొని చల్లారనిద్దాం. బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ గిన్నెలో ఈ పాలకూర 4 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుందాం. కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు. ఇందులో విడిగా కారం వేయం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకుని 2 చెంచాల నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకుందాం. పోపు బాగా వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుందాం. బాగా వేగిన తర్వాత గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూను, సరిపడా సాల్ట్ వేసి కలుపుకుందాం. నూనె సెపరేట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్ను కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మిల్ మేకర్ పూర్తిగా కలిసిన తర్వాత 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని ఉడకనిద్దాం. ఈ కూర ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. ఆకుకూరను ఉడికించుకొని మిల్ మేకర్ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. కూర దగ్గర పడిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.